2025 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. అయ్యా, ఈ మీనరాశి సంగతి చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి సమయం. ఎందుకంటే ఏప్రిల్ నెలలో కొత్త సంవత్సరం రాగానే శని మీనరాశికి వస్తున్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాడసం జరుగుతుంది. ఈ మీనరాశికి జన్మంలో వచ్చిన శని పూర్తిగా చాలా బాధలు, చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. కొన్ని సమయాలు ఎట్లా ఉంటాయంటే, బాగా ఈత కొట్టేవాళ్ళు ఉన్నారండి, నీటిలో దిగుతారు, ఈత కొడతారు. ఎటువంటి నదిని దాడతా ఈత కొడతా అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఒకప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ రాకమునుపు నదుల్లో దిగి లంకల్లో నుంచి జనాలను ఈతగర్రలు కట్టుకొని, ఈత సులకాలను కట్టుకొని నదిలో నుంచి ఒడ్డుకు చేర్చాం మేము. అదే ఏమైంది, చిన్న వాగు, అది నక్కవాగు అంటారు, కింద నుంచి ప్రవహిస్తుంది. ఒక ముళ్ళ కంచె వచ్చింది, కాలి కింద పడ్డది. ఈత కొడదామంటే ఈత కొట్టడానికి లేదు, ఒడ్డుకు రాలేము. ముళ్ళు తీసుకుందామంటే ఒక కాలు మీద నిలబడితే తోసేసుకొని వెళ్ళిపోతుంది. బతుక చావా. ఎన్నో సంవత్సరాలు నీటి చెల్లాటం, ఎగిరి దూకి 3 పిల్లిగంతులు కొట్టి నీటిలో దూకి ఈత కొట్టిన రోజులు ఉన్నాయి. అటువంటిది ఏమైంది, ఆ చెడు టైంలో మళ్ళీ ఎక్కడ ఒడ్డుకు చేరుతామన్న చిన్న వాగే మళ్ళీ అంత కష్టపడి ఇంకా జీవితంలో నీటిలో దిగకూడదు, ఈత కొట్టకూడదు అని నిర్ణయం అయిపోయి ఆ రోజు నుంచి మళ్ళీ ఈత కొట్టి ఎరగను నేను. అట్లా క్రిటికల్ పరిస్థితులు ప్రతి మానవుడికి వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తే ఇటువంటి కష్టం వచ్చింది, మనం ఎందువల్ల ఇట్లా నష్టపడ్డాం, అది బుద్ధి తెచ్చుకోవాలి. జీవితంలో బుద్ధి ఉండాలి. అదే కాదండి, ఒకప్పుడు చిన్నతనంలో అన్నం పెట్టేవాళ్ళు లేక, తల్లిదండ్రుల సంపాదన లేక, పిల్లల్ని పోషించలేక, ఇవాళ పిల్లలు చదువుకొని పైకొచ్చిన వాళ్ళంతా కూడా చెప్పాలంటే తల్లిదండ్రులు అన్నం మానుకొని పిల్లలకు అన్నం పెట్టి, వాళ్ళ కష్టార్జితం పెట్టి, సర్వస్వం ధార పోసి పిల్లల్ని చదివించి పైకి తీసుకొచ్చి, మా అబ్బాయి బీటెక్ చదవాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, మా అబ్బాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి కలెక్టర్ కావాలి, మా అబ్బాయి ఎస్పీ కావాలని కష్టపడి కూలి పనిచేసి తల్లిదండ్రులు చదివించారు. దాదాపు ఇట్లాంటి వాళ్ళు 180 మంది ఉన్నారు. ఇంత కష్టపడి చదివించి పిల్లల్ని పైకి తెచ్చి, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, విదేశాలకు వెళ్ళాడు, మా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు అని వీళ్ళు మాత్రం చెప్పుకుంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళు మాకు సరిగా అన్నం పెట్టలేదు, గంజి పోస్తే తిని తాగి బతికాం మేము, వీళ్ళు మాకేం పెట్టారు, నువ్వేం పెట్టావు నాకు, నిన్నెందుకు చూడాలి అనేటువంటి మాటలు అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు గంజి పోసావు, అన్నం పెట్టావు, ఉప్పు నీళ్ళు పోసావు, నిన్ను బతికిస్తే నువ్వు చదువుకొని పైకొచ్చావు. మరి నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను పెంచి నీకు చదువు చెప్పిస్తేనే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. కానీ నీవు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యని, నీ పిల్లల్ని మాత్రం ఉన్నతంగా చూస్తున్నావు. నీ తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పిస్తేనే నీకు భార్య, నీకు పిల్లలు వచ్చారు. అటువంటి తల్లిదండ్రులను చూడాలనేటువంటి జ్ఞానం చాలామందికి లేకుండా పోతుంది. చాలామంది ఏం చేస్తున్నారు, విదేశాలకు వెళుతున్నారు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు, అక్కడే ఇల్లు కొనుక్కుంటున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులని సంవత్సరానికి ఒకసారి కూడా చుట్టాలు రావట్లేదు. వాళ్ళు ఉన్న చోటికి తల్లిదండ్రులను తీసుకెళ్ళటం లేదు. ఇది కాక భార్య ఒప్పుకోదని తల్లిదండ్రులను చూడలేదు. ఇది కాకుండా ఒకవేళ చూడగలిగినా కూడా ఏదో డబ్బులు పంపిస్తారు. వాళ్ళు మా దగ్గర ఉంటారని వీళ్ళు, వీళ్ళ ముసలాళ్ళు, ఈ ముసలాళ్ళు ఎక్కడికి తీరుతారో, మేము పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఇండియాలోనే ఉండాలి, అమెరికా రష్యా రాకూడదు. వాళ్ళని ఇండియాలో నట్టుపెట్టి వాళ్ళకి ఏదో కొంత డబ్బు ఇచ్చి వృద్ధాశ్రమాల్లో పడేసి వాళ్ళు చచ్చిపోయినారంటే
మేము వీడియోలో చూస్తాం, టీవీలో చూస్తాం, ఎవడోడు తాళేయండి, ఎవడోడు కర్మ చేయండి అంటున్నారు. ఇది ధర్మమా? ఇవాళ నీ తల్లిదండ్రులు నువ్వు ఇట్లా అన్నావు కదా, నీ పిల్లలు నిన్ను చూస్తున్నారు కదా, నీవు తల్లిదండ్రులను చూసినట్లే నీ పిల్లలు కూడా నిన్ను చూస్తే నీ గతి ఏం పడుతుంది? నీ పిల్లలు నిన్ను అడగవచ్చు రేపు పొద్దున, నాన్న నీవు మీ అమ్మ మీ నాన్నను చూసావా నేను మేము చూడటానికి అని అడిగే పరిస్థితులు రాబోతున్నాయి. అందువల్ల ప్రతి వ్యక్తులు కూడా ప్రవర్తన మార్చుకోవాలి, మంచి అనేది కావాలి. చాలామంది ఏం చేస్తున్నారు, వాకిట్లో నిమ్మకాయలు కడితే మీ దోషం పోతుంది, నీ దృష్టి దోషం పోతుంది. దృష్టి దోషం కాదు, నీ బుద్ధి దోషం పోవాలి. ఈ బుద్ధి దోషం కోసం ఏం చేస్తున్నారు, ఉప్పు వాకిట్లో పెట్టమంటారు, ఓడేమో 4 లవంగాలు పెట్టమంటాడు, నిమ్మకాయలు వాకిలికి కట్టమంటాడు, గుమ్మడికాయ వాకిలికి కట్టమంటాడు. ఇంతటితో పోదు, నీవు చేయాల్సిన ప్రవర్తన నీకు కావాలి. నీ తల్లిదండ్రులు నువ్వు చూడాలి, వాకిట్లోకి వచ్చిన వాడికి అంత అన్నం పెట్టాలి. ఏమన్నా నలుగురు 4 అంత అన్నాలు పెడితే ఒక మనిషి కడుపు నిండా తింటాడు. నువ్వు అసలు లేదు పొమ్మనే దానికంటే ప్రతివాళ్ళు తల అంత అన్నం పెడితే వాళ్ళ కడుపు నిండుతుంది. ఎవరు పల్లెటూళ్ళల్లో అయితే బియ్యం పెట్టేవాడు, అన్నం పెట్టేవాడు. ఇప్పుడు బస్తీలో అది లేదు. అడుక్కు తినేవాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళు అడుక్కు తినేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. మరి దుర్వ్యసనాలు ఎక్కువైపోయినాయి. రాత్రిపూట తాగటం, తెల్లారి 10 గంటలకు లేవటం. ఈ తాగటం వల్ల కుటుంబం, పిల్లలు ఎట్లా చేస్తున్నారు, పిల్లలు ఎట్లా ఉన్నారు, పిల్లలు చదువుతున్నారా, భార్యతో నువ్వు సరిగ్గా ఉంటున్నావా? బయట ఉద్యోగం చేస్తావు, ఇంటికి వచ్చాడు తాగుస్తావు, ఇంట్లో పడుకొని నిద్రపోతావు, తెల్లారిందాక భార్య మొహం చూడవు, మరి నీ పిల్లల్ని అంతకంటే చూడవు. నీ భార్య చెడిపోవటానికి కానీ, నీ పిల్లలు చెడిపోవటానికి కానీ, నీకున్నటువంటి దుర్వ్యసనం వల్ల నీ భార్య నీ కరువు అవుతుంది, నీ తల్లిదండ్రులు నీ కరువు అవుతున్నారు, నీ పిల్లలు పనికి రాకుండా పోతున్నారు. ఇంకా పెరిగిపోతే భార్య విరక్తి పుట్టి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళింది. నీవు ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నావు, ఆమె ఇంకోడిని పెళ్లి చేసుకుంది. ఈ కన్న పిల్లలు, మీరు కన్న పిల్లలు మీరు ప్రేమతో చూస్తారు కానీ తల్లి ఇంకోడిని చేసుకుంటే ఈ పిల్లల్ని ఆ వచ్చిన వాడు చూస్తాడా? తండ్రి ఇంకో మనిషిని పెళ్లి చేసుకుంటే ఆ ఆడ మనిషి నీ కన్న పిల్లల్ని చూస్తుందా? ఇవాళ అనాథ శరణాలయాలకి పిల్లలు వెళ్తున్నారు, అనాథ శరణాలయాల్లో పిల్లలు బాధలు పడుతూ ఉన్నారు, అందరూ చెడిపోతున్నారు. ఇదంతా ఎందుకు వస్తుంది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమనరు తథ్యము సుమతే అని. నీవు మంచి ఎప్పుడు ఉంటుందో నీవు బాగుపడతావు, పక్కవాడిని బాగు చేస్తావు. నీ చెడు అలవాట్లు, నీ దుర్బుద్ధులు, పరస్త్రీ వ్యామోహం, తర్వాత మరి చెడు అలవాట్లు, మరి తాగుడు, జూదం, వ్యభిచారం, వీటి వల్ల దేశం ఎంత నష్టపడుతోంది, ప్రజలంతా నష్టపడుతున్నారు, పిల్లలంతా నష్టపడుతున్నారు, ఎన్ని విధాలుగా నాశనం అయిపోతున్నాం. ఇవాళ జూద గృహాలు కానీ, వ్యభిచార గృహాలు కానీ, మరి మత్తు పానీయాలు అమ్మే మరి షాపులు కానీ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనమే కారణం. మనం తాగకపోతే వాళ్ళు అమ్ముతారా? మనం వ్యభిచార గృహాలకు పోకపోతే వ్యభిచారులు ఉంటారా? ఎవరికి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని, ఎవరికి వాళ్ళు సక్రమంగా ప్రవర్తిస్తూ, తల్లిదండ్రుల్ని దైవంలాగా, నీ జీవితంలో ఎక్కువ కాలం నీతో ఉండేది నీ భార్య, నీ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, నీ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, మంచి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ దేశం బాగుంటుంది. దురభ్యాసాలన్నీ మారిపోతాయి. ఎవరికి వాళ్ళు తాగకూడదు, ఎవరికి వాళ్ళు వ్యభిచారం చేయకూడదు, ఎవరికి వాళ్ళు జూటం ఆడకూడదు అనేటువంటి ఉద్దేశం ఎవరికి వాళ్ళు గట్టిగా నిర్ణయం చేసుకుంటే వ్యభిచార గృహాలు ఉండవు, జూట గృహాలు ఉండవు, మధుపానీయం గృహాలు ఉండవు, అందరం బాగుంటాం.
కాబట్టి నేను చెప్పే దాంట్లో, ఇవాళ నేను చెప్పిన దాంట్లో ఒక్కళ్ళైనా సరే ఈ ఆచారం నేను చెప్పిన దాన్ని అవలంబిస్తే వాళ్ళు 10 మందికి చెప్తే అందరం మారిపోతాం, అందరం బాగుంటాం. కాబట్టి జ్యోతిష్యం అనేది దైవ బలంతో చెప్పేది. మేము చెప్పేది దైవ బలంతో, మీరు కూడా దైవ బలం కలిగి ఉండాలి, మంచి స్వభావాలు కావాలి. ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో, దేశం కూడా సుఖంగా ఆనందంగా ఉంటుంది. స్వస్తి.